కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారని బాధితుడు తెలిపాడు. డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తి భాష కిడ్నీ తీసుకున్నవారు డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని బాధితుడు వాపోయాడు. డబ్బు ఆశ చూపి తనలాగే అనేక మంది నుంచి కిడ్నీలు తీసుకున్నారని ఆరోపించాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారం విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి లీలా అందిస్తారు. మెడికల్ మాఫియా ఈ పేరు చాలా చిన్నదని చెప్పుకోవచ్చు. మనిషి ఆర్థిక పరిస్థితిని వాళ్ళ అవసరాలని అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. 30 లక్షలు ఇస్తామంటూ కూడా విజయ హాస్పిటల్ వాళ్ళు నమ్మబలికి అతని కిడ్నీని తీసుకొని అతనికి ఇంతవరకు కూడా రూపాయి కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మధుబాబు అనే వ్యక్తి గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి అతను గుంటూరులో ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం అయితే కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కలకలం రేపింది. చూడొచ్చు, మనం విజయ హాస్పిటల్ వద్దే మనం ఉన్నాము. విజయ హాస్పిటల్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందంటే మెడికల్ మాఫియా రన్ అవుతుందని అయితే మాత్రం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక వ్యక్తుల అవసరాలు అంటే ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, డబ్బు లేని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదునుగా చూసుకొని వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ అవసరాలని క్యాష్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి కిడ్నీలు తీసుకుంటాం, కిడ్నీ ఏదైతే ఉందో కిడ్నీ మీరు అమ్ముకుంటే కనుక మేము కొనుక్కుంటాం అంటూ కూడా విజయ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ముందుకు రావడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హాస్పిటల్ సిబ్బంది అంటే భాష అనే ఒక వ్యక్తి అలాగే ఒక డాక్టర్ ఇద్దరు కలిపి అతని దగ్గర 30 లక్షలకి అయితే మాత్రం డీల్ మాట్లాడుకున్నారు. విషయం చాలా కలకలం రేపింది. కిడ్నీ పోగొట్టుకొని అంటే ఇది ఎంత మెడికల్ మాఫియా ఎలా రన్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక విజయ హాస్పిటల్ గత ఏడాది మే నెలలో కూడా ఇలాంటి ఇష్యూనే తలెత్తింది. విజయ హాస్పిటల్ మాత్రం కంటికి కనిపిస్తుంది. విజయవాడలో ఎన్నో హాస్పిటల్ ఇట్లా మెడికల్ మాఫియా అయితే రన్ చేస్తున్నాయి. అంటే హాస్పిటల్ పేరు అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి పేషెంట్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. కొంతమంది పేషెంట్లని రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి పాటలను కూడా మాయం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి పేషెంట్లకి ఏం చేయాలో తెలియనటువంటి అఘోర పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అందుకని మధుబాబు అనే వ్యక్తి బయటికి రావడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా అతనికి న్యాయం జరగాలంటూ కూడా న్యాయం చేయాలంటూ కూడా అతను గుంటూరులో ఉన్నటువంటి ఎస్పీ వద్ద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ నమోదు చేశారు. దాని పేరు కూడా పూర్తిగా దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇట్లాగే మనకి కొన్ని హాస్పిటల్ స్వరా హాస్పిటల్లో కూడా ఇలాగే సేమ్ కిడ్నీలు ఏవైతే ఉన్నాయో కిడ్నీలని అంటే పేషెంట్ల అవసరాలని అదునుగా చేసుకొని కిడ్నీ మీరు అమ్ముకుంటే ఒక్కొక్క కిడ్నీకి కూడా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పడంతో వారు కూడా ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక స్తోమతి, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కూడా వారు కిడ్నీలు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కిడ్నీలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి వారిని మధ్యలో ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి డీలర్ భాష అనేటువంటి ఒక డీలరు అలాగే ఇక్కడ లోపల ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యుడు ఇద్దరు కలిపి డీల్ కుదుర్చుకొని అతనికి 30 లక్షలు ఇస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అతనికి 1,50,000 రూపాయలు ముందే ముట్ట చెప్పేసరికి 1,50,000 చూడగానే అతను ఆశ చెంది ఖచ్చితంగా వాళ్ళు మిగతా అమౌంట్ కూడా ఆపరేషన్ తర్వాత ఇస్తారనుకొని అతను ఆపరేషన్ చేయించుకున్నాడు. కిడ్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కిడ్నీ ఇచ్చిన తర్వాత నీకు రూపాయి కూడా ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కూడా వాళ్ళు అతనికి చెప్పడంతో అతను దిక్కులేని పరిస్థితుల్లో గుంటూరు ఎస్పీ గారికి కూడా వెళ్ళి ఫైల్ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఉందో కేసు నమోదు చేసుకున్నారు. కంప్లైంట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ విజయ హాస్పిటల్ దగ్గర.